వ్యాష్ లెవెల్ 2 మూవీ రివ్యూ 1 hour 43 minutes రన్ టైమ్ తో నెట్ఫ్లిక్స్ లో హిందీ లాంగ్వేజ్ లో స్ట్రీమ్ అవుతుంది ఈ గుజరాతీ హారర్ మూవీ. సినిమా చూసాక నాకెలా అనిపించిందంటే, అరే ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యా ఈ సినిమాని. సినిమా నాకైతే నచ్చింది. చాలా రోజులైంది ఒక మంచి హారర్ ఎమోషనల్ మూవీ చూసి. ఇప్పుడు ఒక మంచి హారర్ మూవీ చూశాను అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. సినిమా ప్లాట్ విషయానికి వస్తే, ఒక స్కూల్లో ఉన్న పిల్లలు విచిత్రంగా స్కూల్ మేడపైకి ఎక్కి కిందకు దూకుతుంటారు. వాళ్ళకి ఏం జరిగింది, ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు అనేది ప్లాట్. వ్యాష్ 2023లో ఫస్ట్ పార్ట్ వచ్చింది. ఆ సినిమాని హిందీలో అజయ్ దేవగన్ గారు శైతాన్ పేరుతో 2024లో రీమేక్ చేశారు. కాకపోతే ఎండింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. మీరు శైతాన్ సినిమా చూసిన ఈ సెకండ్ పార్ట్ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఒకవేళ వ్యాష్ ఫస్ట్ పార్ట్ చూస్తే ఇంకా మంచిది. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ లో జరిగిన ఇన్సిడెంట్ కి ఈ సెకండ్ పార్ట్ లో ఇన్సిడెంట్ కి కనెక్ట్ చేస్తారు. కాకపోతే నా సజెషన్ ఏంటి అంటే, ఈ వ్యాష్ 1 కానీ శైతాన్ సినిమా కానీ చూడకుండా ఈ సినిమాని చూడండి. అప్పుడే మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఒకవేళ చూస్తుంటే మీకు సినిమా పెద్దగా నచ్చకపోవచ్చు. సినిమా రన్ టైం తక్కువే ఉంటుంది. సినిమా స్టార్ట్ అయిన 10 minutes తర్వాత నుంచి సినిమా మామూలుగా ఉండదు. అరే ఏం జరుగుతుందిరా వీళ్ళకి అనే టెన్షన్ పెట్టిస్తూ మంచి హారర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఒక స్కూల్లో జరగటం, అది కూడా స్కూల్ పిల్లలు అనేసరికి ఇంట్రెస్ట్ ఇంకా పెరిగి టెన్షన్ పెట్టిస్తుంది. అసలు ఒక్క చోట కూడా బోర్ కొట్టకుండా థ్రిల్లింగ్ గా వెళ్తుంది మూవీ. కాకపోతే నాకు క్లైమాక్స్ కొంచెం డౌన్ అయిన ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే స్కూల్ పిల్లల్ని అంత టార్చర్ పెట్టిన విలన్ ని సింపుల్ గా వేసేశారు. ఇదొక్కటి తప్పించి సినిమా మొత్తం ఎక్కడా డౌన్ అవ్వదు. సినిమాని ఫ్యామిలీతో హ్యాపీగా చూసేయచ్చు. మనకి ఈ సినిమాలో మోనాల్ తప్ప తెలిసిన యాక్టర్ ఎవ్వరు లేకపోయినా సినిమా మాత్రం బాగా కనెక్ట్ అవుతుంది. మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. హారర్ ఫ్యాన్స్ ఈ సినిమా అస్సలు మిస్ అవ్వకండి. చూసి మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చిందో కమెంట్ చేయండి. మళ్ళీ ఈ వ్యాష్ 2 సినిమాని రీమేక్ చేస్తారో లేదో చూడాలి. ఎందుకంటే ఈ వ్యాష్ 2 కూడా హిందీలో స్ట్రీమ్ అవుతుంది. చూద్దాం సైతాన్ 2 మూవీ వస్తుందో లేదో. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.